నాకు 2 మనవరాళ్ళు పెళ్లికి ఎదిగినరు. 1 ఎకరం అని పెళ్లి చేద్దాం అనుకున్నా. 1,10 లక్షలు వేసి అమ్మలే నేను. ఇవాళ నువ్వు అన్యాయం గుంజుకుంటున్నావే నా భూమిని, నన్ను ఎక్కడ తోదా అని గుంజుకుంటున్నావు? అయ్యా ఈ కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఒక్కొక్కరికి రేవంత్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది, రాజగోపాల్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది నేను అడుగుతున్నా. మాకు 2 ఎకరాలు ఎందుకు? కదిలి దున్నుతాం. ఏం చేస్తాడో ఎవడో అడ్డు. నువ్వు పోలీసులు అడ్డ పెట్టుకొని దగ్గర పెట్టుకొని మిమ్మల్ని ధర్నాలే చేయనిస్తలేరు, నువ్వు దుంతా అంటున్నావు. ఎట్టెత్తుకపోతాడో చూస్తావు. ఇక మేము తిరగబడితే రైతాంగం తిరగబడితే ఎట్టెత్తుకపోతాడో ఏం చేస్తాడో. ప్రభుత్వానికి ఎదురుపోయే అంత పానాలు ఇస్తాం. పానాలు బయలుగా పర్వాలేదు, మేము తెగబడ్డాం కదా. పానం కాపాడుకుంటే భయం. పానాన్ని తెగబడ్డా కాల్స్తాడా కాలమని, చంపుతాడా చంపమని, బొంద పెట్టి భూమి మాత్రం వదలండి. ఓటుకు నోటని మోసపోయి ఓటు వేస్తే ఎంత పని చేసిండు వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి. ఇంత మోసం మమ్మల్ని చేసేది జనాలని. నేను వేసిన ఓటుతోటి ఆ పౌరానికి, నేను వేసిన ఓటుతోటి అధికారం. ఎంత పని చేస్తే వీరో యమలదారి ఎంకన్నా మోసపోయి ఓటు వేస్తే అంత పని చేసిండు. అంత పని చేసిండు. ఎముడు తయారయ్యిండు. ఇప్పుడు మాకు యమలోకం పంపిస్తుండు. మేము భూమిని చెప్పే శక్తి అయితే లేదు. వాడు మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇవాళ గసి గడ్డెక్కి నాకు ఎదురవ్వడానికి కేకలు పెడుతుండు. కేంద్రం ఇండ్ల రాష్ట్రంలో ఒక్క పైసా వాడు ఏది ఇచ్చినా పాపాన పోలే. వీళ్ళ భూములు కాపాడుకోనికో ఈ పెత్తందారులు ఇక్కడ భూములు ఇక్కడ లేవు. గట్టుపు తాగుతున్నాయట. పోతే చింతలకుంట కోతలపూర్ ఆడున్నాయట. రాజగోపాల్ రెడ్డివి అవన్నీ కాపాడుకోవటం వరకు దీన్ని సొట్ట తిప్పిండు. రింగు రోడ్ని వంకలుగా తాస్మా వంకలుగా చేరిపోతే వంకలుగా ఇన్ని వంకలు తిప్పుతాడు. అధికారం చేతులుంది. దేశానికి గుప్పిట్లో పట్టుకొని ఇర్రవీగుతుండు. దేశం అంతా తెలంగాణకాయ చూస్తుంది అంటూ నెంబర్ 1 ఉందంట తెలంగాణలో పరిపాలన. ఇదే పరిపాలన. ఇదే ఏడుస్తున్నాంగా గోడుగోడిన